అందరికీ జైవింది. మన పార్లమెంటు లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు మోడీ గారిని మీరు పార్లమెంటుకు రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అన్నాడు? మహిళా కాంగ్రెస్ ఎంపీలు మీ మీద దాడి చేసే విధంగా ఉన్నారు, భౌతికంగా కూడా దాడి చేస్తున్నచ్చు, అందుగురించని మీరు పార్లమెంటుకు రావద్దని చెప్పేసి అనౌన్స్ చేశారు మోడీ గారికి. మోడీ గారు రాలేదు. మరి కాంగ్రెస్ ఎంపీలు ఏమంటున్నారు? మహిళా ఎంపీలు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేకని రాలేదు అంటున్నాడు ఈ మహిళా ఎంపీ. మరి ఇందులో ఎవరి వాదన కరెక్ట్? కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, మనము దేశ ప్రజలమైన మనం ఓట్లేసి వాళ్ళను పార్లమెంట్లోకి పంపించినప్పుడు వాళ్ళు దేశ ప్రజల మీద, అంటే దేశ ప్రజలను ఉద్దేశించి దేశంలో పరిస్థితులు, స్కూల్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్ ఎలా ఉన్నాయి, ఇంకా కాలేజీలు ఎలా ఉన్నాయి, దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి వివరించే క్రమంలో మాట్లాడుతున్నారు. ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయాలి. ఒకరికి భయపడి పార్లమెంటుకు రాకపోవడం అనేది నా విషయంలో అయితే నేను అనుకుంటున్నా అది తప్పు. కానీ పార్లమెంట్కి వచ్చి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. పార్లమెంట్లు అనేది ప్రతి ఒక్క భారతదేశం అనుకుంటున్న ప్రతి ఒక్క భారతీయుడు చూస్తూనే ఉంటాడు. అసొంటప్పుడు పార్లమెంటు, లోక్సభ సభలు అసొంటప్పుడు కంపల్సరిగా ఎవరైనా సరే, పిఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే వచ్చి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు, అంత అగాధం ఉందా అని చెప్పేసి వాళ్ళు మన నాగేశ్వరరావు కూడా అంటున్నాడు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమంటున్నారు? పార్లమెంట్లో మోడీ మీద దాడి చేసే విధంగా ఉన్నది కాంగ్రెస్ మహిళా ఎంపీలు అని చెప్పేసి అంటున్నారు. కానీ దాడి చేసడానికి అతను ఒక దేశ ప్రధాని మీద దాడి చేసే అవకాశం కనుక ఉంటుందా? అంత ధైర్యం ఉంటుందా? అది తప్పు. అందుగురించని మోడీ గారు దయచేసి మీరు పార్లమెంట్కి వచ్చి ఈ దేశ ప్రజల గురించి ప్రస్తావించి మాట్లాడి అది ఏందో కాంగ్రెస్ ఎంపీలకు జవాబు ఇవ్వండి. ఓకే, మరి అందరికీ పేరు పేరున జీవితం ఉంటారు. మీ యొక్క ఆలోచన చెప్పండి కామెంట్ రూపంలో.